హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఎండలు కొద్దిగా తగ్గినట్లు ఉంటాయి, బాగా వానలు వస్తున్నాయి కదా. అయితే మేము 2 days బ్యాక్, అంటే కొంచెం వానలు స్టార్ట్ అవ్వకముందే ఇలా ఇంట్లో కొన్ని ఫర్నిచర్ కావాలని చెప్పేసి ఇలా ఐకియాకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏమేమి కొన్నాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మనం ఐకియా లాంటి స్టోర్కి వెళ్తే ఏది చూసినా కూడా ఇంట్లో ఇది ఉంటే బాగుంటుంది, కొనేద్దామనే అనిపిస్తుంది. ఇంకా లేడీస్కి అయితే చెప్పక్కర్లేదు, మనం అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కొంటూ ఉంటాం కదా. ఈ బ్యాంబూ బాస్కెట్స్ని చూస్తే అసలు ఇవి తీసుకోవాలని ఎంతో అనిపించింది, కానీ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఆలోచించాలి కదా. అందుకని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని తీసుకోలేదు. మొక్కల సెక్షన్ దగ్గర అయితే మనం ఆగిపోతాం అనమాట. నాలాంటిది మొక్కలు పిచ్చున్న వాళ్ళు ఉంటే ఈ మొక్కల సెక్షన్ దగ్గర 1 గంట 2 గంటలు గడిపేస్తారు ఈజీగా. అయితే మొన్నే ఆన్లైన్లో కొన్ని మొక్కలు ఆర్డర్ చేశాను, అందుకని నేను ఇక్కడ ఒక మొక్క మాత్రం తీసుకుని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఐటమే కొనడానికి వచ్చాము. ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. అయితే మా వారిని రమ్మంటే నేను రానని చేతులు ఎత్తేసారు. మా పాపని మా బాబుని తీసుకుని వెళ్ళామన్నమాట. ఐకియా షాపింగ్ అంటే ఎంత లేదన్నా 4 to 5 hours పడుతుంది. నా సలహా ఏంటంటే లంచ్ చేసి వెళ్తే మీరు అన్నీ తీరిగ్గా చూసి రావచ్చు. మేమైతే ఒకటే ఐటెం కొందామని 3 hours అని పెట్టుకుని వెళ్ళాం. కొంచెం హడావుడి అనిపించింది. ఇంకా ఐకియాలో ఏం కొన్నానో చూపిస్తాను. ఇది నేను కొన్న మొక్క అనమాట. ఇది 150నో ఎంతో ఉంది, ఖచ్చితంగా గుర్తులేదు. ఈ పాట్లో ఒకటే టైపు 2 మొక్కలు ఉన్నాయన్నమాట, అందుకని దీన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అలాగే ఈ టబ్ కూడా ఆ మొక్క పెట్టడం కోసం కొన్నాను. ఇవి కోస్టర్స్, ఒక ప్యాక్లో 3 వచ్చాయన్నమాట. స్ట్రాంగ్గానే ఉన్నాయి. అయితే వేడి గిన్నెలతోటి టేబుల్ చాలా పాడైపోయింది ఇప్పటికే. సరే ఇక ముందన్నా జాగ్రత్త తీసుకుందామని ఇవి కొన్నాను అనమాట. ఇది నాకు తెలిసి చెక్క పొట్టుతో చేసినట్టున్నారు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. హీట్ వేర్ చేయాలంటే ఇలాంటివే బెటర్. ప్లాస్టిక్ అయితే మళ్ళీ హీట్ కొద్దిగా కరుగుతుంది కదా. అంతకుముందు 1-2 సార్లు ప్లాస్టిక్ తీసుకున్నాను, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా ఐస్ క్రీమ్ స్కూప్ ఒకటి తీసుకున్నాను. ఇంతవరకు మా ఇంట్లో అయితే లేదు. ఐస్ క్రీమ్ ఇష్టం ఉన్న వాళ్ళ ఇంట్లో ఐస్ క్రీమ్ స్కూప్ లేకపోతే ఎలా అని తీసుకున్నాను. అలాగే సిజర్స్. ఇది షెల్ఫ్ ఆర్గనైజర్ అని మా బాబు తీసుకున్నాడు. ఇది ఏ షేప్లో ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. కానీ ఇది చూడటానికి చాలా బాగుంది. ఐడియా చాలా బాగుంది. అంటే మీకు బాక్స్లో అమ్మకుండా ఇలాగ తక్కువ ప్లేస్లో పట్టేటట్టు దీన్ని ప్యాక్ చేసిన తీరైతే బాగా నచ్చింది. దీనికి అడుగున వెల్క్రో ఇచ్చారనమాట. ఈ అట్టని ఇలా ఫోల్డ్ చేసేసి 3 sides వెల్క్రో ఇచ్చారు. దాన్ని ఒకదానికొకటి అంటించడమే అనమాట. బెల్ట్, టై అలాంటివి పెట్టుకుంటాను కానీ వాడు తీసుకున్నట్ట. కానీ చూడటానికి చాలా బాగుంది. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనం దీంట్లో సర్దుకోవచ్చు అనమాట. అరలాగా వచ్చింది కదా, అందుకని మనకు కావాల్సిన విధంగా సర్దుకోవచ్చు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కొన్ని షెల్ఫ్ ఆర్గనైజర్స్ తీసుకున్నాడు. ఐకియాలో ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి, మనకి తక్కువ కూడా వస్తాయి. మెయిన్లీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి. వాళ్ళు పొద్దున్నే హడావిడిలో అది కనపడలేదు ఇది కనపడలేదు అంటూ ఉంటారు కదా. ఇలా ఆర్గనైజర్ లాగా ఉంటే వాళ్ళకి విడివిడిగా అన్ని ఒక్కొక్కటి పెట్టి ఉంచొచ్చు. అప్పుడు వాళ్ళు కూడా ఈజీగా తీసుకుంటానికి ఉంటుంది అనమాట. ఇందులో స్టేషనరీ ఐటమ్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అదే కాకుండా ఇలాంటివి మనకి ఒకవేళ ఫర్నిష్డ్ హౌస్ అయినా కూడా అందులో ఈజీగా సెట్ అయిపోతాయి. ఇంక ఇలాంటి టబ్స్ అయితే అక్కడ రకరకాల కలర్స్లో ఉంటాయి. దీన్ని కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. డస్ట్బిన్లో వాడుకోవచ్చు, లేదా పూల కుండీలో కూడా వాడుకోవచ్చు. ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం, కానీ అసలు ఐకియాకి ఎందుకు వెళ్ళానో తెలుసా? నేను కొనాలని వెళ్ళిన ఐటమ్ అయితే ఇదే అనమాట. 23 kgs ఉంది ఇది. అయితే ఇంత చిన్నగా కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారా? కంప్రెస్డ్ ప్యాకింగ్ అనమాట ఇది. దీన్ని కనుక ఒక్కసారి ఓపెన్ చేసామంటే మనం దీన్ని మోయటం చాలా కష్టము. అందుకని ఏకంగా దీన్ని మంచం మీదకి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాము. ఇది బెడ్ అనమాట. ఐకియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ దొరుకుతాయి. అంటే మన కంఫర్ట్ని బట్టి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. అందుకని అక్కడికి వెళ్ళాము. ఈ మంచం మీద బెడ్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఆ బెడ్ చాలా పాత పడిపోయింది అనమాట. అంతకుముందు వెళ్ళినప్పుడు చూసాం, కానీ వాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలన్నారు. అందుకని ఈసారి నేను ఇంటి దగ్గర టేప్ తోటి మెజర్మెంట్ తీసుకుని వెళ్ళాను. అందుకని అక్కడ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయింది అనమాట. నేను మరీ మెత్తగా ఉండేది మాకు అంతగా ఇష్టం ఉండదు, అందుకని కాయర్ది తీసుకున్నాము. అయితే మా బాబు హెల్ప్ తోటి దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఒక్కసారి ఓపెన్ చేయగానే ఇది ఎంత పెద్దగా అయిందో మీకే కనబడుతుంది, చూడండి. వీటిని బట్టి డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అన్నారు. మాకు ఈ పరుపు డెలివరీ చేయడానికి అయితే 1000 rupees తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ 24 hours డెలివరీ ఇస్తారు. అంటే మేము నిన్న మధ్యాహ్నం తీసుకున్నాము, ఈ రోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది. బెడ్ అంటే ఒకప్పుడు ఒకే రకం దొరికేది, ఇప్పుడు రకరకాలు దొరుకుతున్నాయి. స్ప్రింగ్ వని, స్పాంజ్ వని, అలాగే కాయర్ వని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే మిడిల్ ఏజ్ వాళ్ళకి కాయర్ బెడ్ బెటర్ అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అందుకని మేము అదే తీసుకున్నాం అనమాట. అంటే ఇదేమి గట్టి హార్డ్గా ఏముండదు. కాయర్ పైన కొద్దిగా స్పాంజ్ కూడా వస్తుంది. ఇది 18,000 ప్లస్ డెలివరీ ఛార్జెస్ 1000 rupees పడింది. ఇందులో కొన్ని వస్తువులు
వస్తువులు మనం బాగా పాడైపోతే తప్పితే మార్చము. చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బెడ్ కానీ పిల్లోస్ కానీ మార్చేస్తూ ఉండండి అని చెప్తారు, కానీ మనం అలా చెయ్యం కదా. అయితే ఈసారి మేము కూడా చాలా కాలం తర్వాతే తీసుకున్నాము. ఇది ఎంత అయిందో, దీన్ని ఓపెన్ చేయడానికి ఇంత కష్టంగా ఉంది, మాన్యువల్ ప్యాకింగ్ అయితే ఇంకెంత కష్టంగా ఉంటుందో. దీన్ని జనరల్లీ మిషన్ మీదే ప్యాక్ చేస్తారు కాబట్టి అంత ఈజీగా ప్యాక్ చేయగలిగారు. నేను కొలతలు తీసుకుని వెళ్ళాను కాబట్టి ఇలా పర్ఫెక్ట్ సైజు తీసుకోగలిగాం అనమాట. అదే మనం కొలతలు తీసుకోకుండా వెళ్తే ఖచ్చితంగా అది సరిపోతుందా లేదా అలా అని డౌట్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే రీప్లేస్మెంట్ ఉంటుంది కానీ రిటర్న్ ఉండదు అని చెప్పారనమాట. అంటే ఒకవేళ మనకి పర్ఫెక్ట్ సైజు తీసుకోలేదు అనుకోండి, అది ఇచ్చేసి వేరే బెడ్ తీసుకోవాల్సిందే తప్పితే మనీ మాత్రం ఇవ్వరంట. ఇది గుర్తుంచుకుని మీరేమన్నా కొనాలనుకున్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని వెళ్ళండి. ఈ బెడ్ అయితే ఈ మంచం మీదకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అయితే మేము దీని మీద వైట్ కవర్ వచ్చింది కాబట్టి దీన్ని పాడవకుండా ఉండటం కోసమని ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే ఇవి మన బెడ్ని ప్రొటెక్టర్లా ఉపయోగపడుతుంది. కవర్ దీనికి ఫుల్ కవర్ వేయలేం కాబట్టి ఇలాంటి షీట్ ఒకటి తీసుకుని వేస్తే కనుక మనకి పైన వేరే దుప్పటి వేసుకున్నాం అనుకోండి, ఇది మాసిపోకుండా ఉంటుంది. అయితే ఇలాంటివి కొంచెం స్పాంజ్ కూడా ఉన్నాయి. నాకు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత అలాంటివి తీసుకోవాల్సిందేమో, ఇది మరీ ప్లెయిన్గా ఉంది అనిపించింది. అక్కడ బెడ్షీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే మొన్న మధ్య నేను చాలా తీసుకున్నాను, అందుకని నేను అక్కడ తీసుకోలేదన్నమాట. బెడ్ నీట్గా ఉంటే మనకి ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది. అలాగే మంచి కలర్స్ దుప్పట్లు డ్యూరబిలిటీ ఉన్నవి తీసుకుంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మార్చుకుంటూ ఉంటే ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. చాలామంది బెడ్న అశ్రద్ధ చేసి ఆ దుప్పట్లు బాగా మాసిపోయే వరకు అలాగే ఉంచుతూ ఉంటారు. అది కరెక్ట్ విధానం అయితే కాదు. మీరు ఉన్నవి 2-3 అయినప్పటికీ కూడా వారానికి 1-2 సార్లు మార్చి మళ్ళీ వాటిని ఉతికి వేసుకున్నా పర్వాలేదు, కానీ అస్తమానం మారుస్తూ ఉండాలి. ఈ బెడ్షీట్లు మార్చడానికి కూడా శనివారం అయితే మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ బెడ్లలో చాలా జర్మ్స్ దాగి ఉంటాయి, మనకి కంటికి కనపడవు కాబట్టి మనమే అస్తమానం ఈ బెడ్షీట్లు మార్చుకుంటూ ఉంటే మంచిది. మీకు గుర్తుండి ఉంటే పూర్వకాలంలో ఊళ్ళల్లో అయితే పరుపుల్ని అస్తమానం ఎండలో వేస్తూ ఉండేవాళ్ళు. ఈ సిటీ కల్చర్లో మనకు అలాంటి ఫెసిలిటీస్ దొరకవు కదా, అందుకని కనీసం బెడ్షీట్స్ అన్నా మార్చుకుంటూ ఉంటే కొంతవరకు అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయన్నమాట. అలాగే పిల్లలకు కూడా నిద్ర నుంచి లేవగానే కప్పుకున్న దుప్పటి మడతపెట్టి అలవాటు చేస్తే మీకు పని భారం తగ్గుతుంది. అలాగే బెడ్లు కూడా నీట్గా ఉంటాయి. కొంతమంది అలా వదిలేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఫస్ట్ చేయవలసింది ఎవరి దుప్పటి వాళ్ళు మడత పెట్టుకోవటమే అనమాట. డిసిప్లిన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచే మీ పిల్లలకి అలవాటు చేయండి. లాస్ట్ టైం పిల్లోలు తీసుకున్నాను, ఇంక ఈసారి పిల్లోస్ తీసుకోలేదు, ఓన్లీ బెడ్ మాత్రమే తీసుకున్నాను. ఐకియాకి వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే ఏం కావాలో దానికి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతనే ఐకియాకి వెళ్ళండి, లేకపోతే మళ్ళీ మీరు ఇంకోసారి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇవి నా ఐకియా షాపింగ్ విశేషాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.